కరోనా మహమ్మారి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాలో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్లోనూ కొన్ని కేసులున్నప్పటికీ అంత తీవ్రత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది. సింగపూర్లో నిత్యం 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. థాయిలాండ్లోనూ వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మే 2వ వారంలోనే 33,000 కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్ తరగతికి చెందిన XEC వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు హాంకాంగ్లోనూ కోవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. చైనాలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫ్లూ తరహా లక్షణాలతో గత 5 వారాలుగా ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపైనట్లు తెలిపింది. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. సీజనల్ వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. వైరస్ వేరియంట్లో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN1 వేరియంట్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం భారతదేశంలో 57 యాక్టివ్ కోవిడ్-19 కేసులున్నాయి. వీటిలోని అధిక శాతం తేలికపాటివిగా, ఆసుపత్రి సంరక్షణ అవసరం లేనివిగా ఉన్నాయి. మే 12 తర్వాత కేరళలో అత్యధిక సంఖ్యలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ముంబైలో కోవిడ్-19తో 2 మృతి చెందారు. అయితే వారికి ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.